ఈమె అత్త తోడసం లక్ష్మీబాయి, ఈమెనేమో కోడలు తోడసం మహేశ్వరి. ఇద్దరు సర్పంచ్ గా నామినేషన్ వేసిండ్రు. గమ్మత్ ఏంటంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల్ హీరాపూరిలది. చెప్పండి లక్ష్మీబాయి గారు, అసలు అట్లెట్లా నామినేషన్ వేసిండ్రు? కావాలని వేసిండ్రా లేకుంటే నీకు తెలవకుండా మీ కోడలు నామినేషన్ వేసిందా? ఎందుకు నిలబడింది ఏం కథ? మా ముంగట మా అత్తమ్మ సర్పంచ్ నిలబడ ఆమెకు తెలియదు సార్. ఊళ్ళో వాళ్ళే చెప్పింది ఎందుకు అట్లా చేసినావు మరి. వీళ్ళ కోడలు ఎందుకు నామినేషన్ వేసిందో ఈమెకి తెలియదట. మరి కోడల్ని అడుగుదాం. చెప్పండి మహేశ్వరి గారు, మీరేమంటారు? ఇప్పుడైతే ఇద్దరం పోటీలో ఉన్నాం సార్. నేనైతే చదువుకొని ఉన్నాను సార్. ఓ, మీ అత్తకు చదువు రాదు కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు. మరి ఊరోళ్ళు ఏమంటున్నారు? ఇటా అటా అని కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రజలు కూడా. ఒకటే ఇంట్లో నుంచి ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉంది సార్. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పటండి. మరి వీళ్ళిద్దరు బదురుకొని ఇట్లా నామినేషన్ వేసిండ్రో ఆయనతో వీళ్ళ ఇంట్లో ఏమన్నా పంచాదే ఉన్నదో గానీ ఈ ముచ్చటెరికైన జనాలు అయితే చిత్రపోతున్నారు. ఇక వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే ఇటు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో సొంత అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. ఒకరిని కారు పార్టీ బలపరిస్తే ఇంకొకరిని చెయ్యి పార్టీ బలపరిచిందట. మరి ఇంట్లో అన్నే గెలుస్తాడో తమ్ముడే గెలుస్తాడో గానీ ఊర్లో పబ్లిక్ తలకాయలు పట్టుకునే కాడికి వచ్చినాలే పరిస్థితి. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రమేష్ సార్ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురాగలుగుతారని చెప్పి మా కార్యకర్త సమావేశమై ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎవరి పార్టీ వాళ్ళది. నేను కేసీఆర్ గారిని మా రాజయ్య గారిని నమ్ముకొని నేను బీఆర్ఎస్ పార్టీలో నేను నిలబడుతున్నా. మరి ఇట్లా అన్నదమ్ములే పోటీ పడుతుంటే సొంత తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు సుట్టపోళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు? ఏం కథ? కానీ భలే గమ్మతిగా ఉన్నాయి పోండి సర్పంచ్ ఎన్నికల చిత్రాలు తెలంగాణలో.